తిరుపతి ఎస్వి జూ పార్కులో విషాదం. వ్యక్తిని చంపిన సింహం. తిరుపతిలోని జూ పార్కులో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. లయన్ ఎన్క్లోజర్ లోకి ఓ వ్యక్తి దూకాడు. ఆ వ్యక్తిపై సింహం దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో జూ పార్క్లోని వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం జూ పార్క్లోని లయన్ ఎన్క్లోజర్ లోకి ఓ సందర్శకుడు అకస్మాత్తుగా దూకేశాడు. అక్కడ ఉన్నటువంటి దొంగలపూర్ అనే మగ సింహం ఆ వ్యక్తిపై దాడికి దిగింది. తీవ్ర గాయాలతో ఆ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాజస్థాన్ రాష్ట్రం అల్వాల్ జిల్లాకు చెందిన గుర్జాల ప్రహ్లాద్గా గుర్తించారు. లయన్ కేజ్ లో ఉన్నటువంటి గేటును దాటి లోనికి వెళ్లి సింహాలకు ఆహారాన్ని వేసే ప్రాంతం నుంచి సింహాలు ఉన్న ప్రాంతంలోకి దూకినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. ప్రతి నిత్యం సింహాలు ఉన్నటువంటి సెక్యూరిటీ బోన్ నుంచి వాటిని సందర్శన ప్రాంతానికి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు అనుగుణంగా ఉంచుతారు. ఈ బోన్లో కుమార్, దొంగలపూర్ అను 2 మగ సింహాలు, సుందరి అనే ఆడసింహం ఉన్నాయి. దొంగలపూర్ అనే మగ సింహం లోనికి దూకిన వ్యక్తిని చంపేసింది. ఈ ఘటనపై జూ అధికారులు విచారణ చేపట్టారు. సో ఈరోజు సుమారు మధ్యాహ్నం 2:30 సమయంలో ఒక వ్యక్తి లయన్ ఎన్క్లోజర్, మన జూ పార్క్లో, తిరుపతి జూ పార్క్లో ఉన్న లయన్ ఎన్క్లోజర్లో అర్ధరాత్రిగా లోపలికి లయన్ ఎన్క్లోజర్ లోపలికి జంప్ చేసేసాడు. అప్పుడు ఒక లైన్ అయితే మనకి విజిటర్స్ కోసము డిస్ప్లేలో ఉంది, ఒక లైన్ ఎన్క్లోజర్లో ఉంది. ఈ సమయంలో అతను దూరిన తర్వాత లైన్ అనేది అతను అటాక్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ విషయం తెలిసిన వెంటనే మనం పోలీస్ వాళ్ళకి తెలియజేసాము. అంబులెన్స్ 108 కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో మీన్వైల్ మనము లైన్ లోపల ఉండగా మనము ప్రయత్నం చేసాము, అనిమల్ కీపరు, మన డాక్టర్ వీళ్ళందరం కూడా. మళ్ళీ మనం లైన్ని నైట్ హౌస్కి లాక్ చేయడం జరిగింది. తర్వాత పోలీస్ వాళ్ళు మేమందరం కలిసి ఎగ్జామిన్ చేసినప్పుడు అతను చనిపోయాడు. మళ్ళీ ఎన్క్లోజర్ మొత్తం కూడా వెరిఫై చేసినప్పుడు కొన్ని ఐడి కార్డ్స్ దొరికాయి. ఐడి కార్డ్స్లో చూస్తే అతని పేరు ప్రహ్లాద్ గుర్జార్, అతను ఆల్వార్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్ నుంచి తెలిసింది. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.